నమస్కారం జీవి సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. ఆంధ్ర సాహిత్య విమర్శ, ఆంగ్ల ప్రభావం అని మీరు రచించిన పుస్తకానికి 1986వ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిన సందర్భంగా మీకు మా శుభాకాంక్షలు. చాలా కృతజ్ఞత. మీకు ఇటువంటి అవార్డు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా, లేకపోతే ఈ సాహిత్య అకాడమీ అవార్డు రావడం ఇదే మొదటిసారండి? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం ఇదే మొదటిసారి. ఒకసారి వస్తుంది ఎవరికైనా, కానీ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులు 2 వచ్చాయి. 1960-61 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు వీరరసము ఆంధ్ర సాహిత్యము అనేటువంటి అంశం మీద పోటీ గ్రంథాలను పిలిచారు. అప్పుడు నేను ఒక గ్రంథాన్ని వ్రాసి ఆ పోటీలో పాల్గొన్నాను. సాహిత్య అకాడమీ వారు అప్పుడు ఒక బహుమానం ఇచ్చారు. తరువాత 1982-83 సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య విమర్శలో ఉత్తమ గ్రంథంగా నా రసోల్లాసము అనేటువంటి గ్రంథానికి బహుమానం ఇచ్చారు. ఇలా సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అవార్డులు 2 వచ్చాయి ఇదివరకే. ఆధునిక సాహిత్య విమర్శలో ఇంతకు పూర్వం ఎవరికైనా తెలుగు వారికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందండి? నాకు తెలిసినంత వరకు తెలుగు సాహిత్య విమర్శలో పురస్కారం రావడం ఇదే మొదటిసారి అనుకుంటాను. ఓ ముఖ్యమైన విషయం వస్తారు. ఇప్పుడు సాహిత్యంలో కథానిక, నవల, కవిత ఇలా సృజనాత్మక ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి. అయితే మీరు ఈ సృజనాత్మక ప్రక్రియలన్నింటినీ వదిలిపెట్టి ఈ విమర్శ అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఎందుకు ఎన్నుకున్నారు? దీనికి కారణం ఏమిటి, అన్న ప్రేరణ ఏమిటి? ఆ విషయం కాస్త తెలియజేస్తారా? నేను 1955 నుండి దాదాపు 73వ సంవత్సరం వరకు నవలలు రాశాను, నాటకాలు రాశాను, కవిత్వం రాశాను. తగిలిన గోడలు అనేటువంటి నాటకానికి అంతర్ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో మొదటి బహుమానం కూడా వచ్చింది. కానీ నా మీద సాహిత్య విమర్శ ప్రభావం పడటానికి 3 వ్యక్తులు ముఖ్య కారణం అని చెప్పుకోవాలి. మొదటి వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన నన్నయ్య గారి ప్రసన్న కథా కవితార్థయుక్తి అన్న పుస్తకాన్ని 1955లో చదివాను. మొట్టమొదటిసారి ఆ గ్రంథం చదివినప్పుడు నేను కూడా సాహిత్య విమర్శకున్నైతే బాగుంటుంది అన్న సంకల్పం నా మనస్సులో కలిగింది. ఆ తరువాత నా మీద బాగా ప్రభావం వేసినటువంటి వారు మా అన్నగారు బిదురు వెంకటశేషయ్య గారు. ఆయన గొప్ప ఆలంకారికులు. ఆయన దగ్గర కూర్చొని రాత్రింబవళ్లు అలంకార శాస్త్రాన్ని ఆపోషణ పట్టడం జరిగింది. ఆయన నాలో సౌందర్య శాస్త్రానికి సంబంధించిన అభిరుచిని జ్యోతిలా వెలిగించారు. ఆ తర్వాత దేవులపల్లి రామానుజరావు గారు నన్ను సాహితీ విమర్శకుడుగా మాత్రమే రంగంలో ఉంటే బాగుంటుంది అని భావిస్తూ నాకు ఆ ప్రేరణ కల్పించారు. ఒక విధంగా పరిశోధనకు, సాహితీ విమర్శకు అంకితమై ఏదైనా ఒక కొత్తదనాన్ని, కొన్ని కొత్త ప్రయోగాలను, కొన్ని కొత్త సత్యాలను కనుగొని లోకానికి ఇద్దాము అని కృతనిశ్చయం ఉన్నాయి. నేను ఆ రంగానికే అంకితమైపోయాను. ఇప్పుడు తెలుగు సాహిత్యం మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం, లేకపోతే పాశ్చాత్య సాహిత్య ప్రభావం అనే విధంగా మనకి కొన్ని పరిశోధనలు జరిగిన ఈ పుస్తకాలు వెలువడినాయి. అయితే మీరు ఆంధ్ర సాహిత్య విమర్శ మీద ఆంగ్ల సాహిత్య విమర్శ యొక్క ప్రభావం అనేటువంటి విధంగా ఈ పుస్తకాన్ని మీరు రాశారు కదా, దీని ప్రత్యేకత ఏమిటి? అసలు ఇలాంటి పుస్తకం అవసరం అంటారా? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆంధ్ర సాహిత్య చరిత్ర అనే అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మొదటి నుండి ఇప్పటి వరకు కవిత్వంలో వస్తున్న పరిణామాలను ప్రధానంగా తీసుకుని రచయితలు వ్రాస్తున్నారే కానీ తదితర ప్రక్రియలను దృష్టిలో పెట్టుకుని వ్రాయడం లేదు. ఆధునిక సాహిత్య చరిత్ర నిర్మాణంలో ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఏ సాహిత్యంలోనైనా ప్రక్రియా వికాస రూపమైనటువంటి చరిత్ర నిర్మింపబడాలి అని. ఆధునిక సాహిత్య చరిత్రకు సంబంధించినంత వరకు కవిత్వం, సాహిత్య విమర్శ, నవల, కథానిక ఇలా ఎన్నో ప్రక్రియలు తమ తమ వికాసాన్ని తెలుగు సాహిత్య క్షేత్రంలో నిరూపించుకున్నాయి. అందువలన ఒక్కొక్క సాహిత్య ప్రక్రియకు ఒక్కొక్క చరిత్ర ఉండాలి అన్న ఆధునిక స్పృహకు దగ్గరగా ఉంటుంది ఈ ఆంధ్ర సాహిత్య విమర్శ, ఆంధ్ర ప్రభావం అనేటువంటి గ్రంథం. ఇంతవరకు ఆంధ్ర సాహిత్య విమర్శ చరిత్రను కూలంకషంగా ఎవరూ రాయలేదు. అది ఎలా రాయాలి,
దానికి ఎటువంటి ప్రణాళిక ఉండాలి అని కూడాను ఎక్కువగా ఆలోచించినట్టు లేదు. మొట్టమొదటిసారి నా గ్రంథంలో ఆంధ్ర సాహిత్య వికాసాన్ని, సాహిత్య విమర్శ వికాసాన్ని ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని చరిత్ర ఎలా నిర్మించాలనో నేను సూచించాను. అందువలన నేటి ఆధునిక ఆంధ్ర సాహిత్య విమర్శ వికాసాన్ని అవగాహన చేసుకోవాలి అంటే ఈ పుస్తకం తొలి ప్రయత్నం అవుతుంది అని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. సుబ్రహ్మణ్యం గారు, నన్నయ్య భట్టు నుండి వీరేశలింగం పంతులు గారి దాకా తెలుగు సాహిత్యం మీద సంస్కృత సాహిత్య ప్రభావం ఉందని, అదేవిధంగా ఈ ఆధునిక యుగం మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం ఉందని ఒక అభిప్రాయం విమర్శక లోకంలో ఉన్నది. దీన్ని బట్టి ఏమనిపిస్తుందంటే తెలుగు సాహిత్యానికి అసలు ఒక వ్యక్తిత్వం అంటూ లేదేమో, ఎంతసేపటికి ఎవరిదో ప్రభావం కింద, ఆ నీడ కింద తమ అస్తిత్వాన్ని చూసుకోవాల్సి వస్తుందేమో అని స్థూలంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ అభిప్రాయం సమంజసమేనంటారా? అసలు ఈ విధమైనటువంటి ఆలోచనకు వెనుక ప్రభావ పరిశీలనాన్ని గురించిన సమగ్ర అవగాహన లేకపోవటమేమోనని నా అభిప్రాయం. ప్రభావం ప్రధానంగా 3 రకాలుగా ఉండవచ్చు. ఒక భాషలో ఒక శక్తివంతమైనటువంటి రచన ఉండి, ఒక రచయిత ఉండి, అతను ఒక బలహీనమైనటువంటి రచయిత మీద ప్రభావం వేయచ్చు. అది ముంపులాగా, ప్రవాహంలాగా ఒక సాహిత్యాన్ని ముంచి వేసేస్తుంది. ముంపులో మునిగినటువంటి వాళ్ళలాగా ఉంటాడు అసమర్థుడైన రచయిత. ఒక సాహిత్యంలో శక్తివంతుడైన ఒక రచయిత ఉండవచ్చు, మరొక సాహిత్యంలో మరొక శక్తివంతుడైన రచయిత ఉండవచ్చు. వీళ్ళిద్దరూ పరస్పరం ఒకరి ప్రభావాన్ని ఒకరు స్వీకరిస్తూ ఉండవచ్చు. ఇది 2వ రకమైనటువంటి ప్రభావం. 3వది, ఒక భాషలో ప్రతిభావంతుడైన రచయిత ఉంటాడు. తాను ఒక కొత్త ప్రయోగం చేయాలనుకుంటుంటాడు. దానికి తగినటువంటి ఉపబలకమైనటువంటి అంశాలను ఇతర సాహిత్యాల్లో నుంచి ప్రభావంగా తీసుకోవచ్చు. ఈ 3 చిట్ట చివరిది చాలా ఉత్తమమైంది. మనం తెలుగు సాహిత్యాన్ని అనుశీలించేటప్పుడు తెలుగు రచయితలందరూ బలహీనులని, ఇతర సాహిత్యాల్లో నుంచే ప్రభావం తీసుకుని తమ సాహిత్యాన్ని నిర్మించుకున్నారనే ఒక్క ఆలోచన బహుశः మార్చుకునవలసి ఉంటుందేమో. మన సాహిత్యంలో కూడా శక్తివంతులైనటువంటి రచనలు చేసిన మహాకవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. తమకు కావలసినటువంటి ప్రక్రియలను తీర్చిదిద్దుకోవడానికి అనువుగా పాశ్చాత్య ప్రభావాన్ని స్వీకరించారే తప్ప ఆ ముంపులో మునిగిన వారు కాదు. తెలుగు రచయితలకు, కవులకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, విమర్శకు కూడా అటువంటి వ్యక్తిత్వం ఉన్నది అని నిరూపించే ఒక కొత్త దృక్పథాన్ని నేను ఈ పుస్తకం ద్వారా పఠిత లోకానికి అందిస్తూ ఉన్నాను. ఈ బహుళాంశక్తిమయ ప్రపంచంలో ఉన్న ఎందరో మహాకవుల యొక్క గొప్పతనాన్ని లోనారసి చూడకుండా తెలుగు సాహిత్యం కేవలం అనుకరణం అనేటువంటి అపోహ చాలా మందిలో ఉంటే మీ సమాధానం ఆ అపోహను తొలగించేటువంటిదిగా అనిపిస్తూ ఉన్నదన్నమాట. తొలగిస్తే సంతోషిస్తానండి. ఎందువల్లంటే నన్నయ్య భట్టారకుడు మొదలుకొని నేటి వరకు ఆంధ్ర కవులు చేస్తున్నటువంటి ప్రయోగాల యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించవలసి వస్తే వాళ్ళు ఒక ప్రక్రియను, ఒక కావ్యాన్ని తాము ఇచ్చ వచ్చినట్లుగా నిర్మింపదలుచుకొని దానికి తోడ్పడినటువంటి భావాలను ఇతర సాహిత్యాల్లో నుంచి తీసుకున్నారు. కానీ మొత్తం కథ, ప్రక్రియ సంస్కృతం నుంచి కానీ లేక ఆంగ్లం నుంచి కానీ తీసుకున్నారు అని భావించడం పొరపాటు. తెలుగు కవుల యొక్క, తెలుగు విమర్శకుల యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపించదలుచుకున్నప్పుడు మన వ్యక్తిత్వాన్ని ఎలా వారు తమ రచనలో స్థాపించుకున్నారు అన్న మౌలికమైన దృక్పథంతో చూడడమే అవసరమని నా భావం. తెలుగు సాహిత్య విమర్శకుల్లో మీరు మీది అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు, ఒక ముద్రని మీరు ఏర్పరిచారు. ఇటువంటి ఒక విశిష్టమైన ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు సంపాదించుకుంటానికి గల కారణం ఏమిటో చెప్పగలరా? నాకు సాహిత్య విమర్శ క్షేత్రంలో ఒక స్థానం ఉందని గుర్తించేందుకు ముందు కృతజ్ఞుణ్ణి. బహుశः పండిత లోకం నా విమర్శకు ఒక ప్రత్యేక స్థానం ఎందుకు ఇస్తున్నది అంటే, నేను ఏ వ్యాసం రచించినా, ఏ అంశం మీద నేను విమర్శ చేసినా ఏదో ఒక కొత్త సమన్వయాన్ని కానీ, ఒక కొత్త అంశాన్ని కానీ ప్రతిపాదించకుండా వ్రాయలేదు. నేను చేసిన సాహిత్య కృషి 3 విధాలుగా విభజించుకోవచ్చు. నేను ప్రతిపాదించినటువంటి నూతన సిద్ధాంతాలు, నేను సాహిత్య లోకానికి అందించిన నూతన సమన్వయాలు, వ్యాసాలలో నేను
సాహితీ విమర్శలో ప్రతిపాదించిన నూతన అంశాలు. సంస్కృత లక్షణ శాస్త్రంలో ధర్మవీర ఏవ రసానాం రసః అన్నటువంటి సిద్ధాంతాన్ని నేను ప్రతిపాదించాను. లక్షణ కర్తల యొక్క వరుసలో నేను ఈ సిద్ధాంతంతో నిలుస్తాను అని నేను భావిస్తున్నాను, సాహితీ లోకం భావిస్తోంది. శాంతరసాన్ని గురించి చేసినటువంటి చర్చలో నవమరసంగా శాంతరసం, ప్రకృతి రసంగా శాంతరసం, ఈ రెండింటినీ సాహిత్యానికి అన్వయించి ఎలా నిరూపించాలి అన్న అంశంలో నేను కొన్ని నూతనమైనటువంటి సమన్వయాలను సమర్పించాను. ఆంధ్ర మహాభారతంలో ప్రధానమైన రసం ధర్మవీరమని, రామాయణంలో అంగిరసం ధర్మవీరమని నేను ప్రతిపాదించాను. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ప్రబంధాలకు ప్రతీకాత్మక లక్షణం తప్పకుండా ఉండాలి అనేటువంటి అంశాన్ని నేను ప్రతిపాదించాను. విశ్వనాథ సత్యనారాయణ గారు, పింగళ లక్ష్మీకాంతం గారు మొదలైనటువంటి వారు మనుచరిత్రకు ప్రతీకాత్మక వ్యాఖ్యానం చేసినట్లే నేను విజయ విలాసానికి, ప్రభావతీ ప్రద్యుమ్నానికి ప్రతీకాత్మక ప్రవృత్తికి సంబంధించిన వ్యాఖ్యానాన్ని కొత్తగా అందించాను. పురాణ సాహిత్యంలో దేశీ సాహిత్యం, మార్గ సాహిత్యం అనేటువంటి రెండు శాఖలు ఉన్నాయని, మొట్టమొదట తెలుగులో వచ్చిన బసవ పురాణం కన్నడంలో వచ్చినటువంటి జైన పురాణాల ప్రభావం చేత ఏర్పడిన నిర్మాణాన్ని కలిగి ఉందని, మార్కండేయ పురాణాదులు మార్గ సంప్రదాయానికి సంబంధించినవని పురాణ సాహిత్యాన్ని సమీక్షించి నేను చెప్పాను. ఆంధ్ర సాహిత్యంలో ఎందరో మహానుభావులైన కవులున్నారు. వారికందరికీ ఉన్నటువంటి సాహిత్య దర్శనాలను, వారు వారి కవిత్వాల్లో నిర్మించినటువంటి అభినవమైన కవితా రుచులను నిరూపిస్తూ నేను పరిశోధనాత్మకమైనటువంటి అంశాలను ప్రతిపాదించాను. కవిత్రయం వారు ధ్వని ప్రస్థానానికి సంబంధించిన వారని, నన్నయ్య గారి శైలి శబ్దగుణ ప్రధానమైందని, తిక్కన గారి శైలి అర్థగుణ ప్రధానమైందని, ఎర్రయ్య గారి శైలి ఉభయగుణ ప్రధానమైందని, శ్రీనాథుడు రీతివాదానికి సంబంధించిన వారిని, ప్రబంధయుగ కర్తలందరూ ఆలంకారిక ప్రస్థానానికి సంబంధించిన వారని, ఇలా నేను ఎన్నో నూతన సమన్వయాలను తెలుగులో ప్రతిపాదించాను. దాదాపు 100 వ్యాసాలను రాశాను. ప్రతి దాంట్లోనూ ఏదో ఒక క్రొత్తదనాన్ని స్థాపించాను. బాగుందండి. ఇన్ని రకాలైనటువంటి నూతన సిద్ధాంతాలని మీరు ప్రతిపాదించి కొత్త కొత్త సమన్వయాల్ని మీరు చూపించారు కాబట్టి మీకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పి అనగలిగాం. అయితే మీరు చెప్పనటువంటి విషయం ఇంకోటి నాకు స్ఫురిస్తున్నది, మీలో ఒక ప్రత్యేకత. అదేమిటంటే మీ సిద్ధాంతాలని మీరు ప్రతిపాదించడంలో మీరు ప్రదర్శించినటువంటి శైలి ముఖ్యం కదండి. ఆ శైలి కూడా మీది అంటూ ఒక ప్రత్యేకమైనటువంటిది ఉన్నది అనేటువంటి అభిప్రాయం తెలుగు పాఠక లోకంలో ఉన్నదన్నమాట. ఏమంటారు మాస్టారు? ఆంధ్ర సాహితీ లోకంలో మీరు ఎన్నో కీర్తి శిఖరాలని అధిరోహించారు. అంతేకాకుండా మీ విద్యార్థులు కూడా ఈ రోజున ఎంతో మంది ఎంతో ఉన్నత స్థానాన్ని చేరుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే చాపల్యం కొద్ది ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మీకు వచ్చింది అన్నటువంటి వార్త తెలిసిన తర్వాత మీరు ఎలాంటి అనుభూతిని పొందారు? ఈ వార్త వినగానే నా హృదయంలో ఆంధ్ర పండిత లోకమనే భారతి నా మీద కటాక్షాన్ని ప్రసరించింది అన్న వినమ్ర భావం నాకు తోచింది. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందినటువంటి వ్యక్తి భవిష్యత్తులో ఎటువంటి నూతనమైన సాహిత్య సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడో లోకం ఎదురు చూస్తుంటుంది. నా బాధ్యత పెరిగింది. విమర్శకుడుగా నా భావి కార్యక్రమంలో ఒక నూతన అధ్యాయాన్ని ఆరంభించుకోవలసినటువంటి అవసరం వచ్చింది అని నేను భావించాను. ఇంత గొప్ప పురస్కారం మీకు లభించినా కూడా మీరు ఏదో సాధించేశాను అని చెప్పి తృప్తి పడకుండా ఇంకా ఇంకా నూతన విషయాల్ని కనిపెట్టాలనేటువంటి మీ జిజ్ఞాస, మీ తపన నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నదండి. ఏ సాహితీ విమర్శకునికైనా ఉండవలసిన మౌలికమైన ప్రవృత్తి అనుకుంటానది. మీ చిత్తశుద్ధి చాలా మెచ్చుగా తగింది మాస్టర్. మీ విలువైనటువంటి సమయాన్ని ఈ పరిచయ కార్యక్రమంలో పాల్గొనేందుకు వినియోగించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం.